ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం మనం బోధిస్తుండగా మనందరం జాగ్రత్తగా విందామండి. థ్యాంక్ యూ బ్రదర్. సర్వాధికారి సర్వ సృష్టికర్త మహాదేవునికి నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క కామెపల్లి పాస్టర్స్ ఫెలోషిప్లో ఈ దినాన మీతో కలిసి ఆరాధించడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును కాక. బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అలాగనే మరి కమిటీ పెద్దలకు, మరి అధ్యక్షులకు, చైర్మన్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే నాతో వచ్చిన దేవుని సేవకులు సుధాకర్ గారికి, వసంత్ గారికి, అలాగనే కూడి ఉన్న సేవకులందరికీ కూడా ప్రభునామంలో శుభాలు తెలియపరుస్తున్నాను. అలాగనే మమ్మల్ని ప్రేమించి ఈ స్థలానికి ఆహ్వానించిన దేవుని సేవకులు అబ్రహాం గారు, వారి కుటుంబం, వారి తండ్రి గారికి, కుటుంబానికి, సంఘాన్ని కూడా మరొకసారి ప్రభు పేరట సమాధానం కలుగునగాక. బిగ్గర చెప్దాం ఆమేనని. మంచిది. ఈ సమయంలో చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీ నామాన్ని కొందనాలు. ఇంతవరకు నీ సన్నిధిలో మీరు మహిమ పొందున్నారు. నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధిలో మాకు కావలసిన నీ ప్రశస్తమైన వాగ్దానములను, హెచ్చరికలను, బోధను, దేవా ఆధ్యాత్మికమైన నీ కార్యములను మేము అనుభవిస్తూ నువ్వు పిలిచిన పిలుపుకు మేము నమ్మదగిన వారముగా ఈ లోకములో మీరు మాకు అప్పగించిన ఈ పనిని నమ్మకముగా చేయటానికి నీ కొరకు సాగిపోయే వారముగా నీ యొక్క ఆలోచనతో మీ యొక్క కట్టడలను గ్రహించిన వారమై మేము బోధించే వారమే కాక దాన్ని గ్రహించి దానిని నెరవేర్చడానికి మేము ఈ లోకములో తండ్రి ముందుకు వెళ్ళటానికి నీ కృప, నీ సహాయం మాకు అందించండి. ఈ దినమునందు నీ మాటలను ధ్యానిస్తుండగా నాతో, మాతో, మందరితో మీరు మాట్లాడండి. నీ సెలవు చాటును మరుగుపరుచుకొని మాకేది కావాలో మీకు తెలుసు. మా హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడవు నీవు. ఏ మనిషిని మాటలు ఏ మనిషిని బలపరచలేవు దేవా, స్థిరపరచలేవు గనుక నీ యొక్క సత్యవాక్యమును మేము గ్రహించటానికి మీరు మా మధ్యలోనికి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రతి ఒక్కరితో యేసు నామములో మాట్లాడుదురు గాక. మా ప్రాణాత్మ దేహములను సజీవ యాగముగా మీకు అర్పిస్తూ మీకు అప్పగించుకుంటూ ఉండగా మమ్మల్ని దర్శించి మాట్లాడి సిద్ధపరిచిన రాకడలో మేమందరము కూడా సార్వత్రిక సంఘముగా వధువుగా సిద్ధపరచబడి నీ కొరకు మేమందరము కూడా తండ్రి ఎదురు చూచు వారు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి నీ యొక్క వాక్యాన్ని మాకు బోధించి విరిచి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి దేవుని సేవకులైన మీ అందరికీ, సేవకురాళ్ళకి నా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా చాలా టెన్షన్గా నిన్న ఉదయం వరకు చాలా టెన్షన్గా ఉన్నారు. లోకంలో ఉన్నవారు కాదు, క్రైస్తవులు ఎలాంటి టెన్షన్ అంటే ఏం జరగబోతుందో, ఏమవ్వబోతుందో, ప్రపంచమంతా కూడా భారతదేశంపై ఉన్న ఆలోచనను క్రైస్తవులుగా ఎదురు చూసే ఫలితాలకి ఏం జరిగిందో భిన్నంగా మనం అన్నీ చూసాం. అయితే జరుగుతున్న ప్రతి పరిస్థితులన్నిటికీ దేవుని యొక్క ఉద్దేశం లేకుండా ఏది కూడా జరగదు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన మనం ఎప్పుడు కూడా వాటి యొక్క ఆలోచనలో మనం ఏమి చేయాలన్నా కూడా
మనము ఒకటి అనుకుంటాం, ఒకటి జరిగిపోతూ ఉంటుంది. మనం ఏమనుకుంటామో అది జరగదు, ఏది అనుకోమో అది జరుగుతుంది. అందుకనే మనం బలముగా నమ్మే ఒక మాట, దేవుడు ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా చేయవాడని ఈ మాట మనం బలంగా నమ్ముతాం. అవునా కదండి? సేవకులముగా ఈ మాట మనము సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, మన పిల్లలతో కానీ, సమాజంలో క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన మనము ఈ మాట బలంగా నమ్మి ఈ యొక్క మాటతో ఎన్నో గొప్ప ప్రసంగాలు చేసిన వారమే. అయితే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలిగితే, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము ఆలోచించగలిగితే, దేవుడు తన ప్రజలకు న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా? చెప్పండి. యథార్థంగా చెప్పాలి, ఆలోచించకుండా చెప్పాలి. న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా? కానీ చాలామంది అన్యాయం చేశాడని ఆలోచనలో పడిపోయారు. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు, ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు. కాబట్టి ఆయన మాట ఎప్పటికీ కూడా చెదిరిపోనిది, ఆయన వాగ్దానములు స్థిరమైనవి. కాబట్టి దేవుని యొక్క సంఘము నమ్మాలి అని సేవకులుగా చెప్పే మనము, దేవుని సేవకులుగా మనము నమ్మేవారముగా ఉన్నామా? దేవుని సేవకులుగా ఒకవేళ మనం నమ్మేవారముగా ఉంటే మనమేం చేయాలి? భక్తుడైన యోహాను గారు 3 పత్రికలు రాశారు. యేసును వెంబడించిన శిష్యుడు 3 పత్రికలతో పాటు ఒక సువార్త పత్రికను కూడా రాశాడు. 4 పుస్తకాలు బైబిల్లో తన చేత ముద్రింపబడి ఉన్నాయి. అయితే ఆయన రాసిన పత్రికల్లో మొదటి పత్రికలో జీవమును గూర్చి ప్రస్తావించి మాట్లాడుతూ వచ్చాడు. అనగా క్రొత్త జీవితము క్రీస్తులో ఉంటే ఎలాగైతే రూపాంతరము చెంది, ఎలాగైతే ఒక గోధుమ గింజ భూమిలో పడి చచ్చి అది మరలా తిరిగి బ్రతికించబడగలిగి ఫలముల చేత విస్తారంగా ఫలించగలుగుతుందో, అటు నూతన జన్మను గూర్చి మొదటి పత్రికలో యోహాను గారు రాసిన విషయాలు మనకు కనిపిస్తాయి. 2వ పత్రికలో ప్రేమను గూర్చి ప్రస్తావించి మాట్లాడతాడు. తల్లి యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో, దానికంటే సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ మానవాళి కొరకు ఎంత గొప్పదో వర్ణించటములో ఆయన ఆ పత్రికలో తెలియపరుస్తాడు. 3వ పత్రికలో ఆయన రక్షణ యొక్క పాత్రను కలిగి ఉన్న మనము దాన్ని పోగొట్టుకోకున్నట్లుగా కాపాడుకోవటానికి సత్యమును గ్రహించు వారముగా మనం నడుచుకోగలిగితే స్వతంత్రులమవుతామని 3వ పత్రికలో యోహాను గారు ఈ 3 పత్రికల ద్వారా ఆయన తన స్నేహితులకు చెప్పాల్సిన రీతిగా చెప్పేశాడు. తన సంఘానికి ఏ రీతిగా బోధించాలో బోధించేశాడు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క పరిచారకులుగా, సేవకులుగా తన యొక్క నిత్య మహిమకు ఎవరైతే వారసులుగా యాజకత్వము చేయుటకు సిద్ధపడి ఉన్నారో వారికి సూటిగా చెప్పగానే చెప్పేసి ఇది మీ జీవితం అని వారు ముందు పెట్టేశాడు. ఈ పత్రికలో తెలియపరిచిన విషయాలన్నిటినీ సువార్తలో ఏమన్నాడు అనంటే, ఆయన ద్రాక్షావళి, మనము తీగలము అన్నాడు. మనము అంటుకట్టబడి ఉంటే ఫలిస్తాము అని గుర్తు చేశాడు. ఇప్పుడు మనం ఫలించాలి, మన సేవ ఫలించాలి, కుటుంబం ఫలించాలి, మన సంఘము అన్నీ కూడా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాము. అయితే ఆ కోరుకునే ఆలోచనలో మన జీవితము క్రీస్తునందు ఏం చేయబడితే ఫలభరితంగా ఉంటుంది, మనం ఏ రీతిగా ఆశీర్వదించబడతాం, తన నిత్యమహిమకు వారసులుగా ఉన్న మన కుటుంబాలే కానీ, మన సేవనే కానీ, మన పరిచర్లే కానీ ఎలాగ క్రీస్తు కొరకు ఫలభరితంగా ఉంటాయో ఒక మాట మనము యోహాను గారు రాసిన 3వ పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. ఒకే ఒక అధ్యాయం మనకుంటుంది, ఒకే ఒక అధ్యాయం అందులో మనకు కనిపిస్తుంది. ఆ ఒకే ఒక అధ్యాయములో 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము సత్యమునకు సహాయకులమగునట్లు అట్టి వారికి
ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. చాలండి. మరొకసారి నేను చదువుతున్నాను, బాగా ఆలకించండి. మీరంతా సేవకులు, సేవకురాళ్ళు. మనం వాక్యం చెప్పేటప్పుడు, ప్రసంగం చేసేటప్పుడు విశ్వాసులు స్పందించకపోతే ఏం చేస్తాం? మనం మాట్లాడుకుందాం. వారు స్పందించకపోతే మీకేమనిపిస్తుంది? తోలు తీసి ఎండేయాలనిపిస్తుందా లేదా? అవునా కదా? కొంచెం నా మాటలు వెళ్తున్న కొద్దీ చాలా ఘాటుగా ఉంటాయి. మీరు తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. నేను మీకు అంత సాఫ్ట్గా కనిపించే వ్యక్తినేమీ కాదు. నేను నా యొక్క హృదయములో నా దేవుడు నాకేదైతే భారముగా అంటే బాధ్యతగా అప్పగించి మీకు మీ ముందు పెట్టడానికి ఇష్టపడ్డాడో దానిని మీకు బోధించేటప్పుడు మీరు జాగ్రత్తగా వింటే మనము ఆయన గ్రహించిన వారమవుతాం, తెలుసుకున్న వారమవుతాం. మన కుటుంబాలు, మన సంఘాలు స్థిరపరచబడతాయి, దీవించబడతాయి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి మాటకు స్పందించుదాం. స్పందించకపోతే మనం సేవకులముగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలకించాల్సింది మనవి చేస్తున్నాను. రైట్. నేను మరొకసారి చదువుతున్నాను, చూడండి. యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో, మనము సత్యమునకు సహాయకులమగునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. మనము సత్యమునకు సహాయకులమగునట్లు. ఎవరు? మనము అనగా బహువచనం మనందరితో మాట్లాడుతుంది. కూర్చున్న మీరే కావచ్చు, బోధిస్తున్న నిన్నే కావచ్చు, మనందరినీ కూడా బహువచనముతో మాట్లాడుతూ అంటున్నాడు, మనము దేనికి సహాయకులమై ఉండాలి? సత్యమునకు సహాయకులము కావాలి. సత్యం అనగా ఎవరు? ఈ లోకములో నేనే మార్గం, నేనే సత్యం అన్నవారు ఒకే ఒకరు, యేసుక్రీస్తు. నాలో పాపం ఉందని మీలో చూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. కాబట్టి ఆయన శిలువ వేయబడుటకు ముందు యేసు పిలాతు నద్ద నిలబడినప్పుడు ఇతని యందు నాకు ఏ దోషము కనబట్టదని చేతులు కడుకొని తాను వెళ్ళిపోయాడు. యేసయ్య ఏ దోషము లేనివాడిగా, ఆయన నిరపరాధిగా ఉన్నాడు గనుక మరణము గెలిచి లేచాడు. ఇప్పటికి సమాధి తెరవబడి ఉంది. గట్టిగా చెప్పలు కొడదాం. ఆయనలో సత్యం ఉంది గనుక ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని తరాలకైనా ఆయనలో పాపముందని చూపించాలని ప్రయత్నించే ఒక్కడు కూడా సవాలుగా ఇప్పుడు చెప్తున్నాను. ఈ మాట వినేవారు కానీ, లైవ్లో చూసేవారు కానీ, ప్రతి ఒక్కరికి ఆయనలో పాపం ఉందని ఎప్పటికీ మీరు చూపించలేరు. ఎందుకు అనంటే ఆయన మరణం గెలిచి లేచాడు. సమాధి ఇప్పటికీ తెరవబడి ఉంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయన ఏమై ఉన్నాడంటే సత్యవంతుడై ఉన్నాడు. ఆ సత్యవంతుడు చేసే కార్యం ఎలాగుంటుందంటే కంటికి కనబడదు, చెవికి వినబడదు. ఈరోజు మనం అనుకుంటున్నవన్నీ కూడా మన ఆలోచనలకు మించినవిగా, మనం కోరుకున్న వాటికి మించినవిగా దేవుని యొక్క రాజ్యము మన మధ్యలో ఉన్నది గనక అది భూమి మీద స్థాపించి ఉన్నాడు. గట్టిగా చెప్పాలి కొడతాం. ఆ రాజ్యాన్ని దేవుడు తన యాజకుల ద్వారా, తన సేవకుల ద్వారా, ఎన్నిక చేసుకున్న వారి ద్వారా దేవుడు ఈ భూమి మీద ఆయన జరిగించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, మనకు అనుకూలంగా లేక, అన్ని స్థితులన్నీ మన మీద ఒకవేళ యుద్ధము చేసినా ఆయన నీ పక్షమున నీ ఒక్కడివే ఉండొచ్చు, ఒక్కదానే ఉండొచ్చు. నీ పక్షమున ఆయన నిలబడి నిన్ను స్వతంత్రుడిగా చేసి యుద్ధము చేసి గెలిపించేవాడు నా యేసయ్య. అందుకే ఆయన సత్యవంతుడై ఉన్నాడు. సత్యము స్వతంత్రమునిస్తుంది, సత్యము స్వతంత్రాన్ని ఇస్తుంది. ఈ లోకములో మానవులకు ఏ స్వతంత్రం కావాలి అనంటే పాపములో చిక్కుకొని రోగములో మగ్గిపోతూ పాపమనే లోకములో ఈ పరిస్థితులన్నిటికీ కూడా బానిసైపోయి ఉంటే యేసుక్రీస్తు స్వతంత్రులుగా చేశాడు. తన దత్తాపుత్రాత్మను ఇచ్చి ఈ లోకములో సేవకులనే కావచ్చు, సంఘాలనే కావచ్చు, తన రూపములో రూపింపబడిన ప్రతి ఒక్క మానవునికి స్వతంత్రమునిచ్చుటకు తన ఆత్మను మన కొరకు పంపించాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆత్మ నీ పక్షమున విజ్ఞాపన చేస్తుంది. ఆత్మ తానే నీ పక్షమును విజ్ఞాపన చేసి నిన్ను నన్ను స్వతంత్రుడిగా చేయటానికి యేసుక్రీస్తు తను తాను రిక్తుడిగా తగ్గించుకొని మానవాళిగా లోకానికి వచ్చాడు.
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నిన్ను ఆయన హెచ్చించడానికి నీకు తెలియపరుస్తున్న ఒక గొప్ప రహస్యాన్ని గుర్తు చేస్తాను. ఏంటనంటే సత్యమునకు మనము సహాయకులము కావాలి. సత్యమునకు సహాయకులము కావాలి. సత్యము ఎప్పటికీ ఎవరు కూడా తొలగించలేరు. కానీ దానికి సహాయకులు ఎవరు కావాలంటే తల్లి గర్భములో పెండముగా ఉండక మునిపే రూపించుకొని ఏర్పరచుకొని జనములకు ప్రవక్తగా చేసుకొని ప్రతిష్ఠించబడిన తన సమూహము కావాలి. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఆ కొందరిలో నీవు ఇప్పుడు సహాయకుడివిగా, అంటే అక్కడ ఫుట్నోట్లో మనకు ఒక మాట కనిపిస్తుంది. 2వ మాట, జత పనివారముగా. సహాయకులము అనగా జత పనివారముగా. ఎవరికి జత పనివారముగా ఉండాలి? సత్యమునకు జత పనివారముగా, తన రూపములో రూపించుకున్న దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సమూహము, దేవుని యొక్క బిడ్డలైన మనము, యాజక సమూహముగా మార్చబడిన మనము ఇప్పుడు సహాయకులముగా అనగా జత పనివారముగా ఉండాల్సిన వారమై ఉన్నాం. కానీ మనము ఎవరికి జతగా ఉన్నాము? ఈ లోకములో సేవకులుగా పిలబడుతున్నా, సేవకురాలుగా పిలబడుతున్నా, పరిచారకులుగా పిలబడుతున్నా, సువార్థికులుగా పిలబడుతున్నా, గాయకులుగా, సంగీత పనులుగా పిలబడుతున్నా, ఈ బ్రతుకులన్నీ కూడా ఎవరికి సహాయకులుగా ఉన్నాయి? ఎవడు డబ్బిస్తే వాడికి సహాయకులుగా ఉంటారు. అవునా కదండి? నిజమా కాదా? ఎవడు డబ్బిస్తే వాడికి ఏం చేస్తాం? వాడికి సహాయకులుగా మారిపోతాం. ఈరోజు సేవకుని యొక్క తత్వం ఏంటి? సేవకుని యొక్క ఉద్దేశం ఏంటి? సేవకుని యొక్క గురి ఏంటి? సేవకుని యొక్క లక్ష్యం ఏంటి? సత్యమునకు సహాయకులుగా, జత పనివారుగా, క్రీస్తుతో జత పనివారముగా ఉండాల్సిన మనము ఎవరికి జత కలిసి మనం పనిచేస్తున్నామంటే అపవాదికితో మనము జతపడి వానితో కలిసి మనము మన పని మొదలు పెడితే ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. దేవుడు ముందుగానే ప్రకటన గ్రంథంలో ఒక మాట గుర్తు చేశాడు. తుయాతైర సంఘముతో ఇలాగంటున్నాడు. 2వ అధ్యాయం 3వ సంఘమైన ఆసియాలో ఉన్న 3వ సంఘముతో ఇలాగంటున్నాడు. చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. తుయాతైరలో ఉన్న సంఘము దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఎలాగున్నాయి? మరి ఎక్కువైపోయాయి. నీ మొదటి క్రియలను చూచినప్పుడు మారుతావేమో అనుకున్నాను. నీవు నాతో కలిసి జత పనివాడుగా ఉంటావేమో అనుకున్నాను. సత్యాన్ని నీవు ఈ లోకానికి పరిచయం చేసి వారు స్వతంత్రులు అవుతారేమోని నిన్ను నేను ఏర్పరచుకున్నానని దేవుడు సూటిగా చెబుతూ ఉంటే, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఎలాగున్నాయి? మరి ఎక్కువైపోయాయి. ఎలాగైపోయాయి? బైబిల్లో కొన్ని కుటుంబాలను మీకు చూపిస్తాను. 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయములో ఒక కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంటే, దావీదు యొక్క రాజ్యాన్ని తీసి పనికిరాని, ఉపయోగపడని, ఎవడికి తెలియదు అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ఏర్పరచుకొని పెంట కుప్పలో ఉన్న వాణ్ణి తీసి రాజుగా చేశాడు. రాజుగా చేసి, ఇదిగో నీవు ఈ దేశానికి దేవుని యొక్క ప్రజలైన వారికి రాజుగా నియమింపబడుతున్నావని ప్రవక్త అహీయా ద్వారా ప్రవచనమెత్తి మాట్లాడి అభిషేకించతను రాజుగా నియమిస్తే, ఈ ఒక రాజైన యెరోబాము చేయించిన పని ఏంటంటే తన భార్యని పిలిచి మారు వేషం వేశాడు. ఆ మారు వేషం ఎందుకు వేశాడంటే వారికి ఒక కొడుకు పుట్టాడు.
ఆ పుట్టిన కుమారుడు అనారోగ్యముతో ఉన్నాడు. వాడు అనారోగ్యముతో ఉన్న వేళలో ఇప్పుడు వీరిద్దరు ఏం చేయాలి? ఎవరి చేత, ఏ ప్రవక్త చేత ఆశ్చర్యించబడి రాజయ్యారో, రానయ్యారో, దేశములో ఉన్న ప్రజలకు నాయకులయ్యారో, ఇప్పుడు వారు కలిసి ఆ ప్రవక్తకు చెప్పాలి. ప్రవక్తకు చెప్పేం చేయాలి? వీరు ఏ దేవుని వీరు విన్నపించుకున్నప్పుడు వారిని రాజుగా చేశాడో ఆ దేవుని ముందు ఆ బిడ్డను ఉంచి ప్రతిష్ఠించి ప్రార్థన చేయాలి. కానీ ఈ రాజుగా హోదా పొందాడు, తన భార్యని పిలిచి, ఇదిగో నీవు ప్రవక్త దగ్గరికి వెళ్ళు, అహియా యొద్దకు వెళ్ళి ఏం చేస్తావంటే, ఇదిగో పలానా రాజుగారి కొడుకు, నీవు రాజుగారి భార్య అని తెలియకుండానట్లుగా అని ఆమెకు మారు వేషం వేసి, ఈ యొక్క ఆవిడకైనా కాస్త బుద్ధైన వండాలిగా, నేను ఆయన భార్యని కదా, మేము రాజు అవుతామని, మేము ప్రజలకు నాయకులమని, మరి ప్రవక్త ద్వారా మేము ఆ ప్రవచనాన్ని పొంది రాజు అయిపోయాం కదా, ఇప్పుడు నా భర్త నాకు మారు వేషం వేస్తున్నాడు, నేను ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాను, దేవుని మందిరంలోకి వెళ్తున్నాను, ఆయన సన్నిధిలోకి వెళ్తున్నానని కాస్తైనా ఉండాలిగా. అక్కేం చేసిందంటే, అయ్యగారు ఎలా చెబితే అక్క అలాగే వినటం మొదలుపెట్టింది. మన ఇంట్లో కూడా మనం ఎలా చెబితే మన భార్య అలాగే చేయాలి, అవును కదండి? ఒకవేళ చెప్పకపోతే మనం ఏమంటాం? నేను ఎవరో నీకు తెలీదా, నేను సేవకుని, నేను సేవకురాల్ని, నా మాట కాదనకుండా నువ్వేం చేస్తావు అని యొక్క అహం, గర్వం ఒంటి నుండి ఒక వెక్కిపోయింది. ఈ ఒక యరొబాము భార్య అడగాల, ఏమండి మరి నేను ఈ మారు వేషం వేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఎంతవరకు వేషం వేసుకొని, అది కూడా షిలోములో దేవుని సన్నిధిలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళడానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు అని అడగాల వద్దా? మనం ఏం చేస్తాం? లోకములో కొన్ని వినిపిస్తుంటాయి, ఎవరైనా మనకి ఏదైనా చెబితే అదే కరెక్ట్ అనుకుంటాం, అవునా కదండి? ఎవరు ఏది చెప్తే అది కరెక్ట్ అనుకోవటం కాదు, ఆ చెప్పిన మాట విన్నప్పుడు నీవు ఆలోచించి, పరీక్షించి, పరిశోధించి, పరిశీలన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ యరొబాము భార్య అయ్యగారు ఎలా చెబితే అమ్మగారు అలాగ విని మారు వేషం వేసుకొని వెళ్తూ అక్కకు మాట చెప్పాడు, నువ్వు ఖాళీగా వెళ్ళొద్దమ్మా, నువ్వు వెళ్ళేటప్పుడు తేనె, అప్పములు, రొట్టెలు తీసుకొని చక్కగా నువ్వు వెళ్ళి ఈ యొక్క ప్రవక్త అయిన అహియాకి ఇచ్చేసేయి. మనం కూడా ఏం చేస్తామంటే, దేవుడు మన మీద ఆ దోషమును ఉంచకున్నట్లుగా, దోషము తొలగించబడాలని దేవునికి ఉన్న అర్పణలు అర్పించేస్తాం. దేవుడికి మనం ఈ లోకములో ఏం చేస్తాం చెప్పండి? లోకములో ఉన్నవారైతే వారు బలులర్పిస్తారు. వారు బలర్పించి వారు పాపం పోగొట్టుకోవడానికి కోనో లేకపోతే మేకలనో ఏదో ఒక బలి అర్పణలు అర్పించేసి, దేవా ఈ యొక్క అర్పణ మీరు అంగీకరించండి, నా పాపను తొలగించేసి నన్ను క్షమించరని అర్పణలు అర్పించేసి ఆ తప్పు పోయిందను వెళ్ళిపోతాం. ఇక్కడ మారువేషం వేసిందే కాకుండా ఆమె చేత వీటన్నిటిని ఇచ్చి పంపించి, ఇదిగో ఆయన కాస్త వృద్ధాపంలో ఉన్నాడు, సరిగ్గా చూపు కూడా లేదు, రైలు చీకటితో ఉన్నాడు కదా, అతను నిన్నేం గుర్తుపడతాడులే అనుకొని అక్కను పంపించాడు అన్న. ఈ పెద్ద ఆయన పంపించగానే ఈ అక్క చక్కగా ఇచ్చినవన్నీ తీసుకొని మెల్లిగా బయలుదేరింది. ఈమె బయలుదేరి ప్రవక్త ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి నడుచుకుంటూ వస్తుంది. ఈమె వస్తూ ఉంటే ఆమెకు తెలుసు, ఈయన పెద్ద అయినా సరిగ్గా కళ్ళు కనబడవు, నన్ను గుర్తుపట్టడు అని అనుకొని పాపం ఆమె అన్నీ సిద్ధపరచుకొని మెల్లిగా ప్రవక్త దగ్గరికి వచ్చి ఆ యొక్క షిలోములో ఉన్న దేవాలయములు అలుగు పెట్టేసి మెల్లిగా వస్తుంది, అది కూడా కాలు చప్పుడు చేయకుండా. ఇప్పుడు ఒకవేళ ఆయన వృద్ధాపములో ఉండొచ్చు, శరీరములో బలహీనుడిగా ఉండొచ్చు, కానీ ఆత్మను కలిగిన వాడే ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడదాం.
దేవుని యొక్క సత్యాన్ని అనగా దేవుని స్వరూపాన్ని కలిగిన వాడు గనక అతడు షిలోము అనే దేవాలయంలో ఉండగా దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ దగ్గరికి రాజైన యరొబాము భార్య నీ దగ్గరికి వస్తూ ఉంది, ఆమె మారు వేషం వేసుకొని నీ ఎద్దకు వచ్చి వారు చెప్పాలనుకుంది చెప్పేస్తారు, ఇవ్వాలనుకుంది ఇచ్చేస్తారు, వారి కోరుకొని వారు పొందాలనుకుంది పొందుకొని వెళ్ళిపోతారు. అయితే నువ్వు వారికి కఠినమైన విషయాలు చెప్పాలి, మామూలు విషయాలు కాదు, కఠినమైన విషయాలు. అవేంటో నేను చెప్తాను, రాగానే చెప్పేయని దేవుడు తనతో మాట్లాడటం మొదలు పెడితే, ఎప్పుడైతే ఈ యొక్క యరొబాము భార్య అడుగు వేయటం మొదలు పెట్టిందో ఆమె కాలు చప్పుడు వెన్న దేవుడు యరొబాము భార్యతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రవక్త నహీ అంటున్నాడు, ఇదిగో రమ్ము, లోపలికి రా. నేను కాలు చప్పుడు చేయకుండా వస్తూ ఉంటే నన్ను పిలుస్తున్నాడు ముసలోడు అనుకుంది. ముసలోడు కాదు, ఆయన శరీరంలో ముసలోడు కావచ్చు, ఈ రూపాన్ని కోల్పోయిన వాడు కావచ్చు, ఆయన సత్యవంతుడు. ఎన్నటికీ సత్యము తొలగిపోయేది కాదు. సత్యము ఎప్పుడు అసత్యముగా మారదు. సత్యవంతుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, యరొబాము భార్య లోపలికి రమ్ము, కఠినమైన విషయాలు నీకు చెప్పవలనని దేవుడు నాకు తెలియపరచాడు. ఏంటా కఠినమైన విషయాలు ఒక్కసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం ఏమని కఠినమైన విషయాలు చెప్పాలనుకున్నాడో ఒకసారి అక్కడ చూద్దాం. చదవండి. యరొబాముతో చెప్పవలసింది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను జనులలో నుండి హెచ్చింపచేసి ఇశ్రాయేలు నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన భాగమైన నా సేవకుడు దావీదు చేసినట్లు నీవు చేయక నీకంటే ముందుగా ఉన్న వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యరొబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అలుపులు కానీ గనులు కానీ లేకుండా మగవారందరినీ యరొబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒక్కడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చి వేసేదను అంటున్నాడు. గట్టిగా చప్పలు కొడతాం. ఏం చేశాడు? పెంట ఊడ్చేస్తాం కదా, విసర్జించాల్సింది విసర్జించలేదు అయ్యగారు. మీకు మాట చెప్తాను, మీరేమనుకోవద్దు. యోబు యొక్క జీవిత చరిత్ర కొన్ని కథలుగా మనం మాట్లాడుకుంటాం. కొన్ని కథలుగా కొన్ని సంవత్సరాలుండి వర్ణిస్తూ ఉంటాం. ఒక్కొక్క మాటకి ఘనమైన ప్రసంగాలు ఉంటాయి. అయితే యోబు జీవితం అంతట్లో మీరు చూడగలిగితే యోబును గూర్చి దేవుడు ఒక మాట అంటాడు, సాక్ష్యమిచ్చడం మొదలుపెట్టాడు. ఆ సాక్ష్యమిచ్చిన మాటలో కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. దేవుడు యోబును గూర్చి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. ఏమనంటే, అతడు నీతిమంతుడును, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునందు భయభక్తి కలిగిన వాడు. ఇంకొక మాట ఉంది, బాగా ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. చెడుతనము విసర్జించిన వాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. చెడుతనము విసర్జించిన వాడు. దేని విసర్జించాడు? చెడుతనం విసర్జించాడు. ఇప్పుడు ఇతడు ఎన్నిక చేయబడ్డవాడు, పిలబడినవాడు కాదు, ఎన్నిక చేయబడినవాడు.
ఎన్నిక చేయబడిన వాడు కనుక విసర్జించాడు. దేని విసర్జించాడు? ఆయన చెడుతనము విసర్జించాడు. అయితే సేవకులు విడిచిపెట్టాలా, విసర్జించాలా? చెప్పండి. ఇప్పుడు చెడుతనము యోబు ఒకవేళ విసర్జిస్తే ఆయనను గూర్చి బైబిల్ అన్ని పుస్తకాల కంటే ముందు పుస్తకం యోబు గ్రంథం. హల్లెలూయా. ఆయన గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు చెడుతనాన్ని విసర్జించాడని. కానీ నేటి దినాల్లో సేవకులు సేవకురాళ్ళు విసర్జించకుండా దాచిపెట్టుకుంటున్నారు పెంటను. ఆ పెంటంతా కూడా దేవుని నామానికి అవమానం తీసుకొస్తుంది. పెంట మన ఇంట్లో ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? మన ముందు ఉంటే పెంటను చూస్తూ మనం ఆస్వాదిస్తామా? వావ్, ఎంత బాగుంది ఈ పెంట. మనం విసర్జించే మలమూత్రాలు కదా, ఉదయం లేచింది మొదలుకుని పడుకునే వరకు మలమూత్రాలు విసర్జిస్తాం. విసర్జించిన మలమూత్రాల దగ్గర కూర్చొని వావ్ ఎంత బాగుంది అని మనం అక్కడ కూర్చొని హాయిగా పడుకుంటామా? నా మాట మీకు ఒకవేళ గాయంగా ఉన్నా నేను చెప్పక తప్పదు, మీకు బాధను కలిగించినా చెప్పక తప్పదు. ఆ మలమూత్రాలను మనం ఏం చేస్తామంటే పెంటనంతా కూడా దూరం పెడతాం. కోడి పెంట అయినా, మనిషి పెంట అయినా, జంతువుల పెంట అయినా, పక్షుల పెంట అయినా, ఏ పెంట అయినా మనము దగ్గర ఉంచుకోము, దాన్ని మనం తొలగించేస్తాం, విసర్జించేస్తాం కదా. దానిని విసర్జించినంత మన జీవితంలో పాపాన్ని, చెడుతనాన్ని ఎందుకు విసర్జించలేకపోతున్నాం? సంఘాలు కాదు చేస్తుంది పాపం, లోకములో ఉన్న మనుషులు కాదు చేస్తుంది పాపం, సేవకులు చేసే పాపం, రాజుగా యెరోబాము చేసిన పాపం కుటుంబానికి శాపమైపోయింది. ఈరోజు సంఘాలు పాడవటానికి, కుటుంబాలు చెదిరిపోవటానికి, పిల్లలు నీ మాట వినకపోవటానికి, వారు లోకమును ఇష్టానుసారంగా బ్రతకడానికి కారణమెవరు? దేవుడిని ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడు? మళ్ళీ ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడు ఆయన? పనికిరాని పెంట కుప్పలో ఉన్న మనలను, విసర్జించబడిన మనలను, వీడి వల్ల ఏది కాదు, దీనివల్ల ఏది కాదు అనుకున్న ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకొన్నాడు. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయిగా మార్చబడింది. ఊరు వెలుపల ఉన్న తుమ్మకరను మందసము కొరకు ఉపయోగించాడు. నిన్ను దేవుని రాజ్యము కొరకు ఆయన ఎన్నిక చేసుకొని ఆ మందసమునకు నీవు నిలబడాలని దేవుడు ఎన్నిక చేసుకుంటే విసర్జించలేక, పాపాన్ని విసర్జించలేక, చెడుతనాన్ని విసర్జించలేక ఈరోజు సేవకులు పాడవటం వల్ల సంఘాలు పాడైపోతున్నాయి. సంఘాలు పాడవటం వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. కుటుంబాలు పాడవటం వల్ల సమాజం పాడైపోతుంది. దానికి కారణం ఎవరు అనంటే, దేవుని చేత ఏర్పరచబడి పిలవబడిన దేవుని యొక్క ప్రజల యొక్క ప్రవర్తన మొదటి క్రియల కంటే, చెప్పండి, కడపటి క్రియలు మరి ఎక్కువైపోయాయి. ఆ కడపటి క్రియలు ఎలాగున్నాయి అనంటే, ఒకసారి ఇప్పుడు చూద్దాం, ప్రకటన గ్రంథానికి వద్దాం. ఆ ప్రకటన గ్రంథములు మనం చూడగలిగితే చూడండి వారి యొక్క క్రియలు ఎలాగున్నాయి అనంటే 20వ వచనం, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది, ఏమనగా తాను ప్రవక్తిని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అందుకే అదే అధ్యాయము 2వ అధ్యాయములో 13వ వచనంలో ఒక మాట అన్నాడు, మీరు సాతాను సింహాసనం ఉన్న స్థలములో కాపురము ఉన్నారని నేను ఎరిగి ఉన్నా. ఒక్క మాట అండి, సాతాను సింహాసనం స్థలములో నువ్వు కాపురం ఉన్నావని ఎరిగి ఉన్నా.
నీ కాపురాన్ని చెడపటానికి, నీ సంఘాన్ని పాడు చేయటానికి, నిన్ను నాశనం చేయటానికి వాడికి అన్న సమయం ఉందంటారా లేదంటారా? చెప్పండి. వాడు పాడు చేయడానికి, నీ కాపురాన్ని పాడు చేయటానికి, వాడు నీ కాపురం పాడు చేయడానికి నువ్వెక్కడున్నావు? సాతాను సింహాసనమున స్థలంలో ఉన్నాం. మనం అనుకుంటాం, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తానండి, నేను నా భార్య మేము కలిసి ప్రార్థన చేస్తాం, కుటుంబ ప్రార్థన చేస్తాం, నేను దేవుని కోసం అగ్నిగా వాడబడుతున్నాను, నేను ఆయన కోసం ఆరాధనలు చేస్తున్నాను, ప్రసంగాలు చేస్తున్నాను, ఆయన కోసం అన్నీ నేను చేస్తున్నాను. అన్నీ చేస్తున్నాం, కానీ మనం ఎవరిని ఉండనిచ్చుచున్నాము? చెప్పండి. బలమైన ప్రసంగాలు చేస్తాం. ఇలాంటి స్టేజ్లు మనం దొరికితే విరగొట్టేస్తాం. ఇలాంటి స్టేజ్లు దొరికితే విరిగిపోతాయి. ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ తిరిగితే అందరూ అనుకుంటారు, వావ్ ఈయన పెద్ద ప్రసంగికుడు, ఈడు తురుము తోపనుకుంటాడు. నో మ్యాటర్. అక్కడికి తిరిగి హీరోలా కనిపించి మనలో ఆయన శక్తి లేకుండా ఆయన కలిగి ఉన్నామంటే నీకు లోకములో ఉన్న కుక్కలకి ఒకటే. దానికి మనకు తేడా ఉందంటారా లేదంటారా? చెప్పండి. లోకములున్న జంతువులకి మనిషికి తేడా ఉందంటారా లేదంటారా? దేవుడు అన్నిటిని తన నోటితో తయారు చేశాడు. మానవుని తన స్వహస్తాలతో చేశాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన సొత్తు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఊరికే నేను ఆయన సంపాదించలే, స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. కాబట్టి ఈరోజు నీవు ప్రజలకు ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి. దేవుని రాజ్యం కొరకు నీవు జత పనివాడుగా, జత పని రాలుగా నీవు ఆయనతో కలిసి నడవాలి. హల్లెలూయా. నడవగలుగుతున్నామా? యెరోబాము అనుకున్నాడు, ఆయన భార్యను కొంది, నన్ను ఎవరు గుర్తుపట్టరు, నా భార్యను గుర్తుపట్టరు అనుకున్నాడు. దేవుడు హెచ్చించిన తర్వాత, నీ గణపరిచిన తర్వాత ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిని నువ్వు మర్చిపోతే ఒక దినం రాబోతుంది. ఈ మధ్యకాలంలో నేను చాలా కూడికలు ఇలాగ పాలు పొందుతూ ప్రసంగించడానికి వెళ్తున్నప్పుడు నా చెవున పడే మాటలు, నా మనసున పడుతున్న మాటలు వింటున్నప్పుడు గుండె పగిలిపోతూ ఉంది, వేదన కలుగుతూ ఉంది, సమయం చాలా సంకుచితంగా ఉంది. ప్రభువు త్వరగా వస్తున్నాడని మనకు తెలిసినప్పటికీ కూడా ఏంటో ఏమో తెలియదు, కానీ ఏ మాయరోగం ఏమో కానీ సేవకులు ఈ మధ్యకాలంలో ఏమైపోయారంటే, అందరూ నేను అనట్లేదు కానీ కొందరి వల్ల అందరికీ పొందుతూ అందరూ అనుభవిస్తున్న విషయాలు ఏంటంటే, దేవుడు చక్కటి భార్యనిస్తే ఏం చేస్తున్నారు? ఇంకో ఇంటిని ఏర్పాటు చేయటం మొదలుపెట్టారు. ఉన్నది చేయటమే చేత కాదు, వీడికి ఇంకొకరు కావాలి. ఈ మధ్య అక్కలు భర్తతో ఎంత ఆప్యాయతంగా కనబడుతున్నారో పాపం ఈ అక్కలు కూడా మాయరోగమో పోయే రోగమో తెలియదు, కానీ భర్త ముందుంటే ఎంత మౌనంగా ఉంటారో, ఆ భర్త కాస్త బయటికి వెళ్ళిన తర్వాత అదే భర్త మీద తనకు మంచి స్నేహితుడు, తనకు మంచి స్నేహితురాలకి ఏం చేస్తున్నారంటే, స్నేహితురాలంటే తప్పేమో కానీ స్నేహితులకు ఫోన్ చేస్తారు వీళ్ళు. వాడెక్కడో ఉంటాడు, వాళ్ళు ఫోన్ చేసి మా ఆయన ఏంటో ఏమోరా, అది కూడా ఈమె పాస్టరమ్మ, మా ఆయన ఎందుకో ఈ మధ్య పట్టించుకోవట్లేదు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, అందుకే నీతో మాట్లాడితే అయినా కాస్త బాధ తీరిపోతుందేమో. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఈ ఆవేదనంతా కూడా ఈరోజు సంఘాలు నశించిపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి. ప్రభు రాజ్యం సమీపంగా ఉందని దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఆ పనికి మనం జత పని వారముగా ఏం చేయాలో తెలుసా?
పౌలు గారు అంటారు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 వచనం నుండి. అయ్యా కొంచెం బెగ్గరగా స్పష్టంగా చదివి సహాయం చేయండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు అమ్మా సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకులను ఇతని గట్టిగా చెప్పలకూడదా? గట్టిగా చెప్పలకూడదా? పరిచారకునయ్యాను అంటే, పరిచారకుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? పరిచారకుని అర్థం ఏంటి? ఎరగదీసి మాట్లాడేస్తాం కదా. మనం ఎవరము? దేవుని సేవకులం అంటే గాడ్ సర్వెంట్. సర్వెంట్ అంటే అర్థమైంది పనివాడే కదా. కానీ మనం ఏం చేస్తాం? హీరోల్లా ఫీల్ అయిపోతాం. ఒకవేళ ఈ మాట మిమ్మల్ని గాయపరిస్తే మీ అందరికి వందనాలు. ఎవరు చెప్పేటట్లేరు నాకు వందనాలు. మీరు సర్వెంట్ అంటే అర్థం ఏంటి? పనివాడే కదా. మనం ఎవరికి పనివాళ్ళము? ఎవరికి జత పనిగా మనం ఉండాలి? సత్యానికి సహాయకులు మనగా జత పనివారముగా. మనం ఆ జత పనివారముగా ఏం చేయాలి? క్రీస్తు పడిన పాటలలో ఏది కొదవగా ఉందో దాన్ని సంపూర్ణం చేయడానికి పౌలు గారు తన శరీరం ఏం చేస్తున్నాడు? సంఘము కొరకు ఆయన పాటుపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అది ఏంటో నేను సంపూర్ణం చేస్తానని యేసుక్రీస్తు ఒక్కసారి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు తింటే పౌలు గారు 5 సార్లు తిన్నాడు. దేనికోసం? మీకు తెలిసిన మాటే. తర్వాత చదువుకోండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, ఎందరి చేత అవమానం పొందాడో, రాళ్ళతో కొట్టబడ్డాడో, ఆత్మీయుల చేత, కుటుంబం చేత, అందరి చేత, ఓడలో కానీ సముద్రంలో కానీ ఎక్కడ చూసినా ఆయన గాయపరచబడుతూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? క్రీస్తు తన సంఘము కోసము శ్రమపడి ఆయన చెడుతనాన్నంతని విసర్జించి, ఆ చెడుతనమంతా సంఘం మీద ఉండకున్నట్లుగా ఆ సంఘం మీద ఉన్న ఆ చెడుతనము పాపం అంతటిని దూరము చేసి నీ కొరకు సాక్ష్యం ఇవ్వటానికి క్రీస్తు నలగబడ్డాడే. దేవుని సేవకులముగా మనం ఆ పనివారముగా ఎందుకు అవట్లేదు? జత పనివారము సత్యము కోసం ఎందుకు నిలబడలేదని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ ఈ ప్రశ్న ప్రభువే నిన్ను అడిగితే మనం ఏం సమాధానం ఇస్తాం చెప్పండి? నువ్వు నా కోసం పాటుపడుతున్నావంటే, ఈరోజు చాలామంది అధికారం కోసం పాటుపడేవారు ఉన్నారు. నాకు ఏంటి ప్రెసిడెంట్ అవకాశం లేదు, నాకు సెక్రటరీ పోస్ట్ ఇవ్వలేదు, నాకు ట్రెజరర్ పోస్ట్ ఇవ్వలేదు, నన్నెందుకు నాయకుడిగా పెట్టలేదు, నన్నెందుకు గౌరవించలేదు, నాకెందుకు శాలువ కప్పలేదు, నాకెందుకు పూలు వేయలేదు. పోయేటప్పుడు వేస్తారుగా ఎలాగ పూలు? అప్పుడే పూలు వేసుకుంటావా? ఎలాగ పోయేటప్పుడు వేస్తారుగా? చెప్పండి. వాళ్ళకి మనకు తేడా ఉందా లేదా? దేవుని పనివారికి ఇవన్నీ కాదు కావలసింది. ఆయన ఘనత వచ్చే విధంగా మనం శ్రమ పడితే దేవుని రాజ్యం కట్టబడుతుంది. హల్లెలూయా. ఆ రాజ్యం కట్టబడాలనే దేవుడు నిన్ను సత్యమునకు జత పనివారిగా పిలిచాడు. నీవు నేను జత పనివారముగా నశించిపోయే ఆత్మను రక్షించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. ఈరోజు
మన స్టైల్ కాదు చూపించాల్సింది, మన ప్రతాపాలు కాదు చూపించాల్సింది, మన బలాన్ని కాదు చూపించాల్సింది, మన బలగాన్ని కాదు చూపించాల్సింది, మన కులాన్ని కాదు చూపించాల్సింది, యేసును చూపించాలి. చాలామంది సేవకులు దేవుని కోసం నిలబడుతున్నాను అంటున్నారు, కానీ వెనక తోకలు మాత్రం కత్తిరించలేదు. ఇంకా ఏ తోకలు? కుల తోకలు ఉన్నాయి కదా, ఆ కుల తోకలు కత్తిరించకుండా, ఆ గచ్చి విడిచిపెట్టకుండా నేను బాగున్నాను. నీ హృదయము, నీ క్రియలు దేవుడికి తెలియదా? నీ పరిచర్యానికి తెలియదా? నీ సహనం ఆయనకు తెలియదా? చెప్పండి. నీ ప్రతిదీ ఆయనకు తెలుసు. కాబట్టి మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చినప్పుడు నిత్య జీవానిక, నిత్య నరకానిక? విశ్వాసులు కాదు ఇప్పుడు పోయేది నరకానికి. పరలోకములో ఎవరు చేరుతున్నారు, నరకములో ఎవరు కాలుతున్నారంటే, ఈరోజు చాలా మట్టుకు బాధాకరమైన విషయం, చెప్పుకోవడానికి సిగ్గుకరంగా ఉన్న విషయం ఏంటంటే, సేవకులు చెడిపోయి ఉన్నారు. పునాదులు పాడైపోతే ఏం చేయగలరా చెప్పండి? ఈరోజు దేవుడిని జత పనివాడిగా పిలిచాడా? ఆయన కొరకు నిన్ను పిలిచాడా? ఈరోజు నిలబడి ఉన్న మనము ఏం చేయాలి చెప్పండి? ఒక మాట అడగాలి. ఏంటో మాట తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 7-8 వచనములో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఆ కుటుంబంలో వారు ఏమడుగుతున్నారో చూడండి. కాబట్టి త్రాగకుండాను, అపవిత్రమైన ఏదియో తినకుండాను, నాతో చెప్పినను. బాగా విను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము. ఇది ఎవరు అడగాలి చెప్పండి? ఒక క్రొత్త ఆత్మను మనం కనాలి. కనాల వద్దా? ఒక ఆత్మను మనం కనాలి అని అంటే, ఈరోజు నీవు నేను దేవుని సేవకులుగా, దేవుని యొక్క బిడ్డలముగా ఏమడగాలి చెప్పండి? అక్కడేముందండి? నేను ఏమి చేయాలి అని అడగలమా? ప్రభువా నేను ఏమి చేయాలని అడగం. ఏం చేయాలని అడగటం కన్నా, నేను చేసింది నీకు తెలీదా అని ప్రశ్నించటం మొదలు పెడతాం. నువ్వు చేసిందేముంది? నువ్వు చేసిందేముంది? మనం చేసింది ఏమీ లేదు. మనం చేసింది జీరో. ఆయన చేసింది తన ప్రాణాన్ని అర్పించేశాడు. హల్లెలూయా. ఏం చేయాలని అడగాలి. అయ్యా నేనేం చేయాలి? నువ్వేం చేయాలని నువ్వు అడిగితే దేవుడు నీ యొద్దకు ఒక యాజకుని పంపిస్తాడు, తన ప్రవక్తను పంపిస్తాడు, తన ఆత్మను పంపిస్తాడు. తన ఆత్మ మేడ గదిలోనికి దిగి వచ్చినప్పుడు, వాక్కు శక్తితో ఒక్కొక్కరిని నింపినప్పుడు 120 మంది ఏం చేయాలంటే, ఆ చిన్న గుంపును దేవుడు వాక్కు శక్తితో నింపి ఆత్మను వారిపై కుమ్మరించినప్పుడు, ఒక్కొక్కరు దేవుని శక్తితో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఉండగా చుట్టూ ఉన్న వారందరూ హృదయాలు కదిలించబడ్డాయి. గట్టిగా చెప్పలు కొడదాం. నువ్వు ప్రభుని అడిగితే నీతో ప్రభు మాట్లాడతాడు. ఆయన ఆత్మ నీతో ఉంటే ఆయనే చేసే కార్యం ఏంటంటే, పాపములో ఉన్న వారిని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చి స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఆయన పనివారమైన మనము జత పనివారుగా సత్యము కొరకు నిలబడదాం. సత్యము కొరకు నిలబడిన మనము ఏం చెయ్యాలి ప్రభు అని మనం అడగాలి. ఏం చెయ్యాలని అడిగితే దేవుడు నీ పక్షం నిలబడి సమస్త కార్యాలు, అది పరిచర్యలో కానీ, కుటుంబములో కానీ, జీవితంలో కానీ ఏ విధంగా నడవాలో దేవుడే తెలియపరుస్తాడు. హల్లెలూయా.
ఒక తల్లిని గురించి మీకు గుర్తు చేస్తాను. ఆమె కుటుంబంలో ఎంత బాధ అంటే అంత బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ. ఆ బాధ చెప్పితే తీరేది కాదు. ఆమె ఎలాంటి బాధపడుతుందో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఆమెకు 2 కొడుకులు పుట్టారు. ఆమె జీవితంలో కళ్ళ ముందు ఆ పిల్లలు చచ్చిపోయారు. ఆ పిల్లలు చూసి ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. ఆ పిల్లల్ని ఎలా చంపేశారంటే కొండ మీదకి తీసుకెళ్ళిపోయి ఊరేసి చంపేశారు. కళ్ళ ముందు జరిగిపోయింది. ఇప్పుడు ఆ పిల్లల కోసం ఈ తల్లి ఏం చేసిందంటే ఆ కొండ మీదకి గోనె పట్ట తీసుకొని వెళ్ళి ఆ యొక్క దేహముల దగ్గర గోనె పట్ట వేసుకొని కన్నీరు పెడుతూ ఉంది. ఆ కన్నీరు పెట్టడమే కాకుండా ఆమె చేసిన పని ఏంటో తెలుసా? పగలంతా కూడా పక్షులు వచ్చి ఆ కళేబరముల మీద వాలకుండా, ఆ యొక్క పక్షులు ముట్టకుండా, ఆ యొక్క పక్షులు తోలుతూ ఉంది, కొడుతూ ఉంది. రాత్రంతా మృగములు ముట్టకుండా మృగములను ఎదిరించడానికి నిలబడింది. ప్రాణం పోయినా పర్వాలే అని. ఆ తల్లి పేరే రిస్పా. ఆమె కన్నీరు పెట్టి ఎంతకాలం అంటే 5-6 నెలలు అక్కడే ఉంది. కోతకాల సమయము నందు ఈమె పిల్లలు ఆ కొండ మీద ఉరివేయబడి చంపబడ్డారు. ఆ కళేబరములను పాత నిబంధన ప్రకారముగా చచ్చిన దేహాలను సూర్యాస్తమించే లోపు పాతి పెట్టాలి. కానీ దావీదు మర్చిపోయాడో ఏమో తెలీదు, ఆయనకి సమాచారం అందిందో లేదో తెలియదు. కానీ ఈలోగా ఆ దేహాలు అక్కడే ఉండిపోయాయి. అది కోతకాల సమయం. అప్పుడు పక్షులు ఆ పంటను తినడానికి వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ పక్షులు ఈ దేహాల మీద కూడా వాలుతాయి. ఆ దేహములను పక్షులు ముట్టడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ జీవితాలనిచ్చింది, ఈ పిల్లలనిచ్చింది దేవుడు. కాబట్టి ఆయన ఏం చేయాలంటే వర్షమైన కురిపించాలి, లేదా ఈ దేహాలు సరైన రీతిలోనైనా సమాధి చేయబడాలి. అది ఆ తల్లి యొక్క తపన. ఈలోగా 5 నెలలు దాటిపోయింది. ఆ నోట ఈ నోట ఈ తల్లి ఆ కళేబరముల దగ్గర అక్కడే ఉంటూ ఈమె ఆ పిల్ల యొక్క దేహములను కాపాడుకుంటున్న విషయం దావీదు గారికి తెలిసింది. ఎవరికి తెలిసింది? దావీదు గారికి తెలిస్తే దావీదు గారు ఆశ్చర్యపోయారు. వావ్, ఎంత గొప్ప త్యాగము కలిగిన తల్లి ఉన్నదా అని తెలుసుకొని ఆయన పరుగున వచ్చి, ఈమె ఎవరో తెలుసా? సౌలు యొక్క ఉపపతి అయిన భార్య. సౌలు ఎవరు? దావీదు గారికి మామ. అలాంటి ఒక గొప్ప రాజు యొక్క ఎముకలను, ఈ యొక్క రిస్బా యొక్క పిల్లల యొక్క ఎముకలను, అలాగనే సౌలు యొక్క కుమార్తె యొక్క ఎముకలను, వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చి యెరూషలేములో సమాధి చేశాడు. ఇప్పుడు దావీదుకు తెలిసింది బాగా ఉంది, కానీ దావీదు బాధపడుతున్నాడు. దేశం కోసం, ప్రజల కోసం కన్నీరు విడుచుచున్నాడు. ఎందుకు అనంటే అప్పటికే 3 సంవత్సరాలు అయింది కరువుతో ఉన్నది. ఆ దేశం కరువుతో ఉంది. ఆకలికి అలమటిస్తున్నారు, డొక్కలు ఎండిపోతున్నాయి. కరువు చేత బాధపడుతూ ఉంటే ఇప్పుడు దావీదు యెహోవాకు మొరపెట్టడం మొదలుపెట్టాడు. దేవా, ఎందుకు ఈ కరువు మాకు సంభవించింది అనంటే, ఇదిగో నీ యొక్క ప్రజలు ఉన్నారు కదా, వారు కరువు పొందటానికి సౌలు చేసిన ఒక చిన్న పని ఉంది. ఏంటా పని? యెహోషువ నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? నీ ప్రజలైన ఇశ్రాయేలుకు శత్రువుగా ఉన్నవారు ఉన్నారు కదా, వారిని చంపను అన్నాడు, వారు మొట్టనన్నాడు, తాకను అన్నాడు. కానీ ఆ నిబంధనను తొలగించి మరచిపోయాడో ఏమో. కానీ ఇప్పుడు దేవుని యొక్క ప్రజలు ఇప్పుడు కరువు చేత బాధపడటానికి, సౌలు యొక్క కుటుంబంలో ఈ శాపం రావటానికి, ఈ బాధ పడటానికి, ఆ తల్లి గోనెపట్ట వేసుకొని ఆ కళేబరం కాపాడుకోవటానికి కారణం ఏంటో తెలుసా?
సౌలు చేసిన పొరపాటే దేశానికి, ప్రజలకు, నాయకులకు, రాజులకు, కుటుంబానికి, అందరికీ శాపంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఎలాగూ తొలగించబడగలుగుతుందయ్యా అనంటే, అప్పుడు దావీదు దేవుడు చెప్పిన మాట విని దావీదు లేచి బయలుదేరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో ఒక్క మాట మీకు చూపిస్తాను, చూడండి. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి. గిబియోనీయులను పిలవనంపి, నేను మీకు ఏమి చేయగోరుచున్నాను, దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగా, గిబియోనీయులు చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని మేము కోరటలేదని అంతటి దావీదు, మీరు ఏమి కోరుదురు దాన్ని మీకు చేయుదుననగా, మమ్మను నాశనము చేయుచు చాలండి. మమ్మలను నాశనము చేసిన వారు ఉన్నారు కదా, ఎవరు? సౌలు. అతనికి ఒక అధికారం ఉంది, కానీ అధికారం కలిగి ఉన్నామని మనం ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు, ఎలాగ పడితే అలాగ దానిని అతిక్రమించడానికి వీల్లేదు. సౌలు తప్పిపోయాడు. దేవుడు కొన్ని నిబంధనలు చేశాడు. తన సంఘాల పట్ల కానీ, సంఘముల పట్ల కానీ, దేవుని ప్రజల పట్ల నిబంధనలు చేస్తే మనం ఏం చేస్తున్నాం? సంఘాలను మనం అనవసరంగా మన నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తాం. సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. హల్లెలూయా. సేవకులుగా, అధికారులుగా, పెద్దలుగా మనము దేవుడు చేసిన నిబంధన బ్రేక్ చేయకుండా మన నిబంధనలు పెడతాం. ఈరోజు సేవకుల పని ఎలాగైపోయిందంటే, మేక్ ద రూల్స్, బ్రేక్ ద రూల్స్. మనమే నిబంధనలు పెట్టుకోవాలి, మనమే బౌండరీలు పెట్టుకోవాలి. చూడండి, ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయో, భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయో, ప్రతి సంఘానికి కొన్ని కట్టడలు ఉంటాయో ఉండేవా? కానీ దేవుని యొక్క కట్టడేంటి, దేవుని యొక్క నిబంధన ఏంటో మర్చిపోయి ఈ మధ్యకాలంలో ఎవరికి నచ్చినట్లుగా వారు బౌండరీస్ వేసేసుకున్నారు. ఎవరికి నచ్చినట్లుగా ఒకరంటారు, మా సేవకుడే, నన్ను అభిషేకించిన సేవకుడే నా దేవుడు. ఆయనే నా ప్రవక్త, ఆయనే నా వక్త. బైబుల్ అంటుంది, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. హల్లెలూయా. నేను తప్ప నీకు ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఆయనే మన హృదయంలో ఉండాలి. ఆయనకు తప్ప చోటును ఎవరికిచ్చినది విగ్రహారాధన. అందుకే యెజబేలు విగ్రహములను, ఆ విగ్రహారాధనను తీసుకొని వచ్చేసింది. అవునా కదా? అహాబు ఇశ్రాయేలీయుడు, దేవుని యొక్క ప్రజల్లో ఉన్న ఒక వ్యక్తి. అట్టి అహాబులోనికి వచ్చి ఏం తీసుకొచ్చేసింది? వేషధారణ తెచ్చింది, లోకాన్ని అంటుకట్టింది. ఆఖరికి అహాబును కూడా మార్చివేసి దేవుని ప్రవక్తలను చంపడానికి వెనకాడకుండా పరిగెత్తిస్తూ ఉంటే ఏలియా కూడా భయపడ్డాడు. ఏలియా ఒకప్పుడు నిలబడితే ఎలాంటి గొప్ప ధైర్యం కలిగిన వాడో, మరణం చూడకుండా అగ్ని రథములతో కొనిపోబడినవాడో,
ఇప్పుడు ఏలియా భయపడుతున్నాడు. అంటే చాలామంది అక్కలు, చాలామంది అన్నలు ఏం చేస్తున్నారంటే లోకములో దాన్ని విసర్జించలేక పట్టుకొస్తున్నారు. పాపం కొందరు సేవకులు చూస్తుంటాను ఏమంటారంటే, ఏమయ్యా అంటే, ఏం చేస్తాం పాస్టర్ గారు, మావిడ ఒకవేళ గట్టిగా చెప్పాను అనుకోండి నన్ను విడిచి వెళ్ళిపోద్ది. అలా చేయొద్దమేలాగా ఉండాలంటే ఏమంటది తెలుసా, ఇదిగో నాకు ఇంకొక మాట చెప్తే నేను బెస్త చదువుకొని వెళ్ళిపోతానంటది. ఈరోజు అక్కలారా, ఆ తల్లి రెస్బా చేసిన పని ఏంటో తెలుసా, గోణ్ణి పట్ట వేసుకుంది. ఆ పర్వతం మీద కళేబరం దగ్గర గోణె పట్ట వేసుకొని ఆ దేహముల మీద పిచ్చుకలు వాలకుండా, మృగములు ముట్టకుండా ఆ తల్లి చేసిన త్యాగం ఈరోజు తల్లులుగా ఈరోజు మైరెందుకు మనమెందుకు చేయకూడదు? ఆ త్యాగం నీకుంటే మనం అడగగలం, ప్రవ్వా నేను ఏం చేయాలి, నువ్వేం చేయాలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ భర్తను మారుస్తుంది, నీ భర్తకు ధైర్యాన్ని ఇస్తుంది, సేవకులుగా ఉన్న నీ యొక్క కుటుంబానికి విజయాన్ని ఇస్తుంది. గట్టిగా చెప్పగలుగుతాం. ఇంటికి ఇల్లాలు ఎవరండి? ఇంటికి దీపం ఇల్లాలే కదా. పాపం ఇంటికి దీపం ఇల్లాలంటే దీపమే ఆరిపోద్ది. దీపములో ఏమి లేదు, కెరోసిన్ లేదుగా. ఆ మండటానికి ఏం కావాలి? మనలో ప్రార్థన ఉండాలిగా. ఈ ప్రార్థనలు పెట్టకుండా నీ భర్త కోసమో నీ పిల్లల కోసమో చెడుగా మాట్లాడటానికి కాదు. ఇప్పుడు నీ భర్త మీద వాలుతున్న పక్షులే కావచ్చు, పిల్లల మీద వాడే పక్షులే కావచ్చు, నీ భర్తను మెంగడానికి సిద్ధంగా క్రూర మృగాలే కావచ్చు, వాటిని ఎదిరించడానికి నువ్వు గోనె పట్ట వేసుకోవాలి. దానిని గోనె పట్టును ఏమన్నారంటే ప్రలాపించుట అన్నారు. ప్రలాపించి ఆమె పశ్చాత్తాపడింది దేవుని సన్నిధిలో. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు గనుక దావీదు యొద్దకు దావీదు చవనబడింది, ఆయన లేచి రావడం జరిగింది. సింహాసనం యేసుక్రీస్తు దిగి వచ్చునుగాక. ఆయన వచ్చి నీ ప్రలాపన ఆయన విన్నప్పుడు నీ సంఘములో ఉన్న పిల్లలను ముట్టడానికి వస్తున్న పక్షులు సాతాను అన్నాడు ఒక స్థలములో. ఆ పక్షులు దేని ముడుతున్నాయి? ఇప్పుడు విత్తనాలను వెతుకుపోవటానికి. ఆ విత్తనమే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ వాక్యము ఏ హృదయంలో ఉన్నదో దాన్ని ఎత్తుకుని పోవటానికి అపవాది పక్షుల వాలుతున్నాడు, మృగముల ఎదురు చూస్తాడు. ఎవడు దొరుకుతాడా? వారి పడిపోకుండా నీ ప్రార్థన ఏం చేస్తుందంటే, ఒక మాట గుర్తు చేస్తాను. పేతురు చెరసాలలో ఉన్నాడు కదండి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడు? ఎవరితో పోల్చాడు? స్త్రీతో పోల్చాడు కదా. స్త్రీతో పోల్చినప్పుడు అన్నాడు, ఇదిగో ఆ సంఘమే చేసిన పని ఏంటంటే కూడి ప్రార్థించారు. సంఘము ప్రార్థించగా పేతురు ఏం చేశాడు? చెరసాలో నుండి బయటికి వచ్చేసాడు. సంఘం ఎదుట నిలబడితే సంఘానికి ఆశ్చర్యాన్ని దేవుడి చెడగట్టిగా చెప్పగలుగుతా. ఈరోజు తల్లులుగా మీరు ప్రార్థన చేయగలిగితే మీ భర్తను రక్షించుకోగలుగుతారు, మీ పిల్లలు రక్షించుకోగలుగుతారు, మీ సంఘాలను కాపాడుకోగలుగుతారు. ఈరోజు ప్రతి సంఘము కూడా క్రీస్తు కొరకు కట్టబడునుగాక. ఇక చివరకు మాట చెప్పి ముగిస్తాను. తల్లులుగా వారు ఆ పని చేస్తే యోబులాగా భర్తలుగా కాపరులుగా ఉన్న మనమేం చేయాలి? చెడుతనాన్ని విసర్జించాలంటే అధికారం కోసం కాదు, మనం తాపత్ర అహం కోసం కాదు, హోదాల కోసం కాదు, ధనం కోసం కాదు. దేనికోసం మన తపన చెప్పండి? పౌలు అన్నాడు కదా, ఏది కొదవగా ఉందో దాని యందు నేను సంపూర్ణ చేయటానికి. సంఘములో ఏది కొదవగా ఉందో దానిని సంపూర్ణ చేయడానికి క్రీస్తు పడిన పాటలలో ఏది కొదవగా ఉంది? రక్షణ కొదవగా ఉంది. రక్షణ కొదవగా ఉంది. ఆ రక్షణ కొరకు నీవు కష్టమైన, నష్టమైన, భారమైన, ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాస్టర్లు ఎలాగో తయారైపోయారంటే
మైక్ ఉంటే ప్రసంగాలు చేస్తారు, సంగీతం ఉంటే పాటలు పాడతారు, స్టేజులు ఉంటే వస్తారు, సంఖ్య ఎంతమంది ఉంది అని అడుగుతారు. మీరు మాకు ఎంత ఇస్తారని ముందే చెప్పండి, ఇస్తే వస్తాం, లేకపోతే లేదు. దేవుడు వాటి కోసం కాదు నిన్ను పిలిచింది. పనివాడు జీతమునకు పాత్రుడే. ఈ లోకంలో జీతాన్ని ఆలోచించకు, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆ జీతం కోసం ఎదురు చూడు. నీకు సమృద్ధిగా ఎక్కడ కలిగితే, ఎక్కడ వెళ్తే అక్కడ ప్రభు నీకు ఇస్తాడు. ఆయన కోసం పాటుపడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. 2 భార్య భర్తలు ఉన్నారండి. యేసు ప్రభు అంటే వారికి తెలియదు. యేసుని వారు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తున్న సమయంలో కుటుంబంలో నుంచి బహిష్కరించబడ్డారు. కారణం ఏంటంటే, అన్య కుటుంబంలో పుట్టిన ఈ 2 భార్య భర్తలు, వారి తల్లిదండ్రులు వీరి తల్లిదండ్రులు ఎలాంటి వారంటే, పూజలు పునస్కరములు లోకములో ఉన్న ప్రతి దేవులను దేవతలను బహుగా ఆరాధించి వారు ఎంతో కొనియాడిన వారు. అలాంటి సమయంలో ఆ 2 భార్య భర్తలు యేసు ప్రభును తెలుసుకుంటే, నీవు ఈ కులములో నుండి, ఈ గోత్రములో నుండి నువ్వు వెలివేయబడాలి, మీరు ఉండకూడదని వారిద్దరిని కూడా నగ్నంగా బహిష్కరించి వేశారు. ఊరిలో నుండి, కుటుంబంలో నుండి, ఆ బలగములో నుండి వారిని బహిష్కరిస్తే ఆ ఊరు వెలుపల దిగంబరులుగా వారు బిక్కుబిక్కుమని ప్రభుని ఆరాధించి, ప్రభువా ఈ స్థితిలో మేము ఉన్నామంటే నీ కృపయే. ఏ స్థితిలో ఉన్నామంటే దిగంబరులుగా ఉన్నారు. దిగంబరులుగా ఉన్నప్పుడు అంటున్న మాట, ఈ స్థితిలో ఉన్నామంటే నీ కృపయే అన్నారు. నీవు మమ్మల్ని పిలిచావు, రక్షించుకున్నావు, నీ కొరకు మేము బ్రతకాలని, అది చావైనా బ్రతకైనా నీ కోసమని తీర్మానం చేసుకున్నాం కదా, ఈ బ్రతుకు మాకు చాలా అన్నారు. అందరూ చూసి అంటున్నారు, ఒరే తక్కువ జాతి దేవుణ్ణి నమ్ముకున్నావు, వెలివేయబడ్డారు, సిగ్గు లేదా మీకు అని వారిని అవమానించి, దూషించి, తోలనాడి వారిని రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. తినటానికి తిండి లేదు, వంట నివాసం లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఎండకి ఎండిపోతూ, వానకి తడిసిపోతూ, చలికి వణికిపోతూ, జీవితం అంతా కూడా అయోమైన స్థితిలో ఉంటే వారిని ప్రేమించిన దేవుని యొక్క బిడ్డ దేవుని ప్రేమను చూపించి చెరో వస్త్రాన్ని వారికిచ్చి, అయ్యా మీరు దేవుని యొక్క రక్షణ పొందుకున్నారు కదా, నేను కూడా రహస్య క్రైస్తవుడనే, నేను మీతో కలిసి దేవుని పని చేస్తానన్నాడు. ఆ ముగ్గురు దేవుని యొక్క సేవలు సాగిపోతూ ఉన్న సమయంలో ఆ 2 భార్య భర్తలు 10 సంవత్సరాలు ఒకే ఒక వస్త్రం మీద సేవ చేస్తూ వెళ్తున్నారు. సేవ అంటే ఏంటి? స్వార్థను ప్రకటించటమే. సేవలో వారికి డబ్బులు ఇచ్చేవారు లేరు, అన్నం పెట్టేవారు లేరు, నీడిచ్చేవారు లేరు. వారు చేసే సేవ ఏంటంటే, యేసు ప్రభు మమ్మల్ని పాపములో ఉండగా, త్రాగుబోతులుగా ఉండగా, సోద చెప్పేవారు ఉండగా, గద్దెల మీద మేము సత్యాన్ని తృణీకరించి అసత్యాన్ని ప్రకటించే మా జీవితాల్లో యేసయ్య మా జీవితంలోకి వచ్చి పాపము నుండి విడిపించి పరలోకము కొరకు మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాడు. మీరు త్రాగుడు, మోసము, లోకమని విడిచిపెట్టండి, మీరు మారు మనసు పొంది ఆయన కొరకు జీవించండి అని ఆ సువార్తను చేస్తూ ఉంటే ఎవరు ప్రేమించలే, ఎవరు చేరదీయలే, ఎవరు ఆహారం పెట్టలే. అలాంటి సమయంలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ పరిచర్య చేస్తూ ఉన్న కొద్ది కాలానికి దేవుడు వారికి సంతానం ఇవ్వటం మొదలుపెట్టాడు. సంతానం ఇచ్చిన తర్వాత వీరి పరిస్థితి ఎలాగుందంటే, కనీసం చెట్టు కింద పడుకుందామన్నా కూడా ఎవ్వరు కూడా ఉండనివ్వటం లేదు. కారణం ఏంటంటే, వీరు వెలివేయబడ్డారు. యేసుక్రీస్తును అంగీకరించినందుకు వీరు వెలివేయబడ్డారు కనుక వీరు మనవాళ్ళు కాదు, వీరు ఎక్కడి వారో దేవుని తెలుసుకొని మన యొక్క గొప్ప దైవ దేవతలను వీరు ఎదురిస్తున్నారనే భావంతో వారిని దూరం పెడితే వారన్నిటినీ సహిస్తున్నారు. దెబ్బలు తింటున్నారు, రక్తాలు కారిపోతున్నాయి, ఉమ్ములు వేయబడుతున్నా కూడా తండ్రి మాకు జీవితం ఇచ్చావు, అంతే చాలు అని దేవుని అసలు సాగిపోతున్న సమయంలో ఈ పరిస్థితిలాగా ఉండగా దేవుడు వారికి పిల్లల్నిచ్చాడు. ఆ పిల్లలను పొందుకున్నాక
ఆనందం ఉందా అనంటే ఆనందం లేదు ప్రభా, మా పరిస్థితి ఇలాగుంది కదా, మాకెందుకు సంతానం ఇచ్చావనలే. మీరిచ్చిన ఈ పిల్లలు నీ కొరకు ఎలా పెంచాలో మాకు నేర్పండి, నీ కొరకు ఎలా పెంచాలో మాకు నేర్పండి అని ఏడుస్తున్నారు. ఎందుకంటే మేము ఒకవేళ మా యొక్క చేతిలో నుండి వేరే వాళ్ళ చేతిలో పెడితే వీరు ఏమైపోతారో మాకు తెలియదు, కాబట్టి నీవిచ్చావు, నీ చేతిలో పెంచాలి, కాబట్టి ఎలా పెంచాలో మాకు నేర్పిస్తే నీలో వారిని పెంచుతామయ్యా అని ఆ ఇద్దరు భార్య భర్తలు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఇప్పుడు ఈ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలా? కానీ జరిగిన పరిస్థితి ఏంటంటే, వారికి పుట్టిన కుమారులో రెండవ కుమారునికి మెడ మీద చిన్న కురుపు ప్రారంభమయ్యింది. వారికున్న విశ్వాసం యేసుక్రీస్తు, వారికున్న విశ్వాసం యేసుక్రీస్తు, వారికున్న ధైర్యం యేసుక్రీస్తు, వారికున్న సర్వం ఆయనే. ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు, అందరికీ దూరం అయిపోయారు. ఆ సమయాల్లో వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ, వారి పరిచర్య దేవుని కొరకు చేస్తూ, ఏమి ఉన్నా లేకున్నా సాగిపోతూ వారు ఎలా పిల్లలను కాపాడుకుంటున్నారో, ఆ కాపాడుకుంటున్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఆ పిల్లవాడికి ఆ కురుపు తగ్గిపోతుందేమని ఆ ఇద్దరు భార్యాభర్తలు ప్రార్థన చేస్తే ఆ కురుపు కాస్త గడ్డైపోయింది. ఇప్పుడు ఆ ప్రార్థనకి ఆ గడ్డ పెరుగుతూ ఉంది. కొన్ని దినాలకు ఆ గడ్డ క్యాన్సర్ అయిపోయింది. పస్తులుండి ప్రార్థన చేస్తున్న, ప్రవ్వా ఈ బిడ్డను స్వస్థపరచువాడవు నీవు మాకు వాగ్దానం చేశావు కదా, 89వ కీర్తన 33వ వచనం నుండి మీరు చేసిన వాగ్దానం, నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల బయలువెళ్ళిన మాట నేను మార్చనని మీరు చేసిన నిబంధన ఉంది కదా. మనుషులు ఒకవేళ వాగ్దానాలు ప్రమాణాలు మార్చవచ్చేమో, కానీ దేవుడు మార్చేవాడు కాదు. నీవు ప్రమాణం చేశావు సాక్షాత్తుగా, ఈ ప్రమాణం స్థిరపరచు ప్రభా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే వారి తల్లిదండ్రులు అత్తమామలు అంటున్నారంట, రే మనకి ఇన్ని భూములు ఉన్నాయి, ఇన్ని వేలు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, నువ్వు మా దగ్గరకు వస్తే నీకిచ్చి మీ బిడ్డను కాపాడుకోవచ్చు కదరా అని అంటూ ఉంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఆయన చంపినా బ్రతికించినా మేము సాగిపోతాం. యేసయ్య రక్షణ మేము ఇతరులకు చాటు చెప్పుకుంటూ ఆ యొక్క క్రీస్తు కొరకు పాటు పడుతూ ఉంటామంటే మీకు ఎంతైనా బుద్ధి రాదు, సిగ్గు లేదని ఇక లోకములు అనాల్సిన మాట అన్నీ అంటూ ఉంటే గుండెలు పెండుతూ ఉన్నాయి. గుండెలన్నీ పెండబడుతున్న సమయాల్లో ఇప్పుడు ఆ క్యాన్సర్తో బిడ్డ మరణించేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత కన్నీటితో, ఎంత వేదనతో, పస్తులతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకు వేదన కలిగింది. అందరూ చూస్తూ ఉన్నారు. రే ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా నీకు బుద్ధి రాదు అని అంటూ ఉంటే, ప్రభా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావని ఆ ఇద్దరు భార్య భర్తలు దేహం ముందు వేసుకొని మోకాల మీద ఉండి కన్నీరు విడుచుచు దేహమంతా యేసు రక్తం అనబడుతూ నన్ను వేసి ప్రార్థన చేసి, ప్రభా నువ్విచ్చావు, నువ్వు తీసుకోమని ప్రార్థన చేసి ఆ దేహాన్ని మట్టికి మన్నుగా మార్చడానికి అన్నీ సిద్ధమవుతున్నాయి. ఈలోగా ఇప్పుడు చెప్పండి, ఏ తల్లైనా ఏ తండ్రి అయినా కళ్ళ ముందు దేహాన్ని పెట్టుకొని ప్రార్థన చేయగలడా? దేవుడే ఆయన సత్యవంతుని చెప్పగలడా? ఆయనే నా జీవితం అని, ఆయనే నా గురిని చెప్పగలరా? ఒకవైపు నుండి వెనక నుండి తంతు ఉన్నారు, తిడుతూ ఉన్నారు, తోలనాడుతున్నారు, దుర్భాషలు మాట్లాడుతూ ఉంటే, యేసు నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా, అనాది కాలములోనే నన్ను ఎరిగిన దేవుడవు, అనాది కాలములోనే నన్ను నీవు గుర్తెరిగిన దేవుడవు, నా గురి నా గమ్యం సమస్తము నీవే, నీవు తప్ప మాకెవరూ లేరు అని ఏడ్చి కన్నీటితో దేహాన్ని మట్టికి మన్నుగా మార్చేలోగా యెహోవా తీసుకొని ప్రార్థన చేసి ఆమేనన్నారు. ఆ ప్రార్థన ముగించబడేలోగా అరటి తోలు ఎలాగ వెళ్తే మనం ఒలిచి వేస్తామో చర్మం వలచబడి ఆ గడ్డ నేల మీద పడి కరిగిపోతుంది. కొద్ది క్షణాలకు దేవుడు ఆత్మను దేహంలోకి పంపించాడు. ఆత్మను పొందుకున్న దేహం సజీవముగా
లేచి నిలబడి గంతులు వేస్తుంటే కొందరు దయ్యము అని, కొందరేమో మీరు నమ్మిన యేసుక్రీస్తు ఆయన శక్తివంతుడు, బలవంతుడు, నిన్న నేను ఒకే రీతిగా ఉన్నాడు, ఆయన మార్పు చెందిన వాడని, సత్యవంతుడని గ్రహించి అక్కడున్న వారందరూ కూడా క్రీస్తు ఒక సత్యం కోసం జత పని వారిగా మార్చబడి సాగిపోతున్నారు. గట్టిగా చెప్పలు కొడదాం. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఇద్దరు చేసిన పని ఏంటంటే, ప్రభా నీ పని కొరకు పాటుపడటానికి మేము ఉన్నామయ్యా. ఈరోజు మీకు నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రభు పిలిచిన పిలుపు ఉన్నతమైనదని మర్చిపోవద్దు. మీ యొక్క కుమారుడిగా, మీ అందరికంటే చిన్నవాని నా మాటలు మీరు మన్నించి మీ యొక్క కాళ్ళకు చేతులు జోడించి చెప్తున్నాను. దేవుని యొక్క పనివారుగా ఈరోజు మనము క్రీస్తు కొరకు ఏది ఏమైనా మనం నిలబడితే, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది గనులైన రాజులు వచ్చినా, ప్రతి ఒక్క హృదయాన్ని మార్చగలిగిన వాడు నా యేసయ్య. నీ ప్రార్థన ఉన్నతమైనది. వారి ప్రార్థన ఒక బిడ్డను బ్రతికించుకోగలిగిందంటే, నశించిపోయే ఆత్మలను, సంఘాలను ఈరోజు మన ప్రార్థన బ్రతికించుకోలేదా? ఈరోజు మనము ఆయన కొరకు నిలబడితే, నీ గ్రామములో, నీ ఇంట్లో, నీ వారిలో, నీ బంధువులో ఆశ్చర్యాన్ని జరిగించలేదా? ఈరోజు మనమందరము కూడా అట్టి గొప్ప కార్యముల కొరకు సిద్ధపడదుమగాక. ఈరోజు ఆ ఇద్దరు భార్య భర్తలు సజీవంగా గొప్ప పరిచయం చేస్తున్నారు. వారికి పుట్టిన 3 కుమారులు, 1 కుమార్తె, కుటుంబం అంతా కూడా దేవుని కోసం సజీవ యాగముగా సజీవంగా వారు పరిచయం చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డ ఇప్పటికి సజీవంగా ఉన్నాడు. క్రీస్తు కోసం బలంగా గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో దేవుని స్వార్థను అందిస్తూ ఆయన మీ ఊరికి వచ్చాడు. ఎక్కడో లేడు, ఎక్కడో జరిగిన స్టోరీ మీకు చెప్పలే. సజీవంగా మీ ముందు నిలబడి, సజీవంగా నా జీవితంలో జరిగిన ఆ సాక్ష్యం మీకు సజీవంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పటికి మీరు ఒకవేళ మీరు చూడొచ్చు, నా మెడ మీదకి ఇప్పటికీ కనబడుతుంది. దేవుడు మరణం నుంచి ఒక్కసారి కాదు 2 సార్లు బ్రతికించాడు. చూపు పోయినప్పుడు చూపునిచ్చాడు. ఆ మిగతా విషయాలు సాయంకాలం మీతో పంచుకుంటాను. ఈరోజు సేవకులముగా మనము క్రీస్తు కోసం పాటుపడదాం. పాటుపడటానికి నా జీవితంలో కూడా నా చిన్న వయసులోనే నాకు దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. హైదరాబాదులో మిలిటరీలో, ఆర్టిలరీ సెంటర్లో 5 సంవత్సరాలు మిలిటరీలో పనిచేసా, స్పోర్ట్స్ కోటాలో. దేశానికి ఆపరేషన్ గేమ్స్లో 2 పథకాలు సంపాదించాం. 400 మీటర్లు, 800 మీటర్లో. ఇవన్నిటిని దేవుడు నా చిన్న వయసులోనే నాకు ఇస్తే, అప్పటికి నాకు 60-70 వేలు శాలరీ. దేవుడు పిలిచినప్పుడు 2008 సంవత్సరంలో నేను సంపూర్ణ సేవకు సమర్పించుకున్నప్పుడు అందరూ అన్నారు, మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టావని. నాతో పాటు మా అన్న కూడా నాలాగే ఉంటాడు, నా అంతే ఉంటాడు. మేమిద్దరము సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో స్పోర్ట్స్ కోటాలో మేమిద్దరము ఉంటే, ఇద్దరము దేవుని పిలుపు కోసం సంస్థను విడిచిపెడతన్నారు. ఒక్కొక్కరు లక్షలు పోసి మా ముందే ఉద్యోగం కోసం అప్లై చేసుకున్న వారు ఉన్నారు. మాకు దేవుడిచ్చిన దాన్ని విడిచిపెడతాను అంటున్నారు. చివరికి కొన్ని సమయాల్లో మా తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు. మేము అన్నాం, ఆయన పిలిచాడు, నమ్మదగినవాడు. ఆయన దేనికోసం పిలిచాడంటే, నశించిపోయి ఆత్మను రక్షించడానికి, జీవవాక్యాన్ని లోకానికి చాటించడానికి. ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో నా కార్లు కాల్ చేశారు, నా బైకులు కాల్ చేశారు. నన్ను విపరీతం కొట్టి కాలు చేతులు విరగొట్టినా ఇంకా సజీవంగా గంటలు నిలబడిన ప్రసంగం చేయగలను. మీకు కేవలం ఒక 40 నిమిషాలు, గంట అవుతుంది అనుకుంటాను. నేను 3 గంటలు ప్రసంగం చేస్తాను మా మందిరంలో. ఒక్కరు కూడా కదలరు. ఎందుకు మాట చెప్తున్నానంటే, వాక్యం అంత విలువైంది. ఈరోజు ఒక్కొక్కరిగా అతి బలమైన సాధనములుగా మిమ్మల్ని దేవుడు చేశాడు. మీరు మామూలుగా ఈ లోకంలో సేవకులు కాలేదు. ఎవరో పిలిస్తే ఏదో ఇస్తే చేయడానికి ఇక్కడ రాలే. మీరు దేవుడు ఒక్కొక్కరిని పిలిచాడు. ఒక్కొక్క గ్రామములో మీ ద్వారా మంట మండునుగాక, ఆత్మ వర్షము కుమ్మరింపబడునుగాక. ఆ రిజ్బా చేసిన ప్రార్థన
ఆ వర్షము కురిసేలా చేసింది. ఈరోజు తొలకరి వర్షం, కడవరి వర్షం సంఘము ద్వారా, మన ద్వారా ఆ కడవరి వర్షం క్రీస్తు పరిశుద్ధాత్మ సంగమ కుటుంబాల్లో సమృద్ధిగా కురుయునుగాక. కళేభరములు ఎండిన కళేభరాలకు జీవము యేసునామమున వచ్చునుగాక. ప్రవక్తన లోయలోనికి వెళ్ళాడు. నేనేం చేయాలి ప్రభు? ఏం చేయలేను, నువ్వు నిలబడి మాట్లాడతానన్నాడు. ఆయన నిలబడ్డాడు, ఎన్నెములతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నీవు కూడా ఎక్కడున్నావు? అలాంటి లోయలోనే ఉన్నావు. బ్రహ్మదండి పొదల మధ్యలో, ముళ్ళ కంపల మధ్యలో లోకములో ఉండి స్వార్థ చేస్తున్నావు కదా, భయపడద్దు. నా యేసు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన వాగ్దానం నిన్న నేడు ఏకరీతిగా ఉంది. నిబంధన మార్చేవాడు కాదు, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేనికోసం ఎదురు చూడకు, ఆయన రాజ్యం కోసం ఎదురు చూసి కష్టపడదాం. మన సంఘాలు మీరు చూడండి, మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. 10 మంది ఉన్నారా? దేవుడు నీ ప్రార్థన ద్వారా సంఘాన్ని నింపబోతున్నాడు. నీ ప్రార్థన ద్వారా నీ భర్త హృదయాన్ని, నీ భార్య హృదయాన్ని, నీ పిల్లల మనస్సును మార్చి నిన్ను వెంబడించే వారుగా చేయబోతున్నాడు. అట్టి వారుగా దేవుడు దీవించునుగాక. అందరూ లేచిన పడదాం. ఒక్క మాట మనమందరం లేచినబడి ఒక్క మాట ప్రభువుని అడుగుదామా? యేసయ్యా, మా జీవితాల్లో మేము నీ మాటను కొన్ని సందర్భాల్లో మేము ఆలకించలేక, మేము జత పనివారమని, సత్యమునకు జత పనివారమని గ్రహించలేక, ఒకవేళ మేము ఈ లోకములో ఉన్న వాటికి ఆకర్షితులమైపోయి, దేవా మీరిచ్చిన పదవులను, మీరిచ్చిన హోదాలను మా జీవితం మరచి యెరోబాము భార్యలా మేము ఈరోజు ఆ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నామేమో. దాని వలన మా జీవితాలు పతనమైపోతున్నాయి. దాని వలనే మా కుటుంబాల్లో కరువులు, మా సంఘాల్లో కరువు, మా జీవితాల్లో కరువు, సమాధానము లేని కరువు. ప్రభా అడుగుదామా? ఈరోజు భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, సేవకులను పిలబడుతున్న వారిలో సమాధానం లేదు, సంఘములో ప్రేమలు లేవు, విశ్వాసంలో లోబడే తత్వము లేదు. దేవునికి ఇచ్చుటలో సేవకులు చెప్పటంలో ముందుంటారు, చేయటంలో వెనుకుంటాం. మన దశమ భాగములో నీ కాపరి, నీపై అధికారికి మనం ఇవ్వగలుగుతున్నామా? వారివి మనవి మనవే. ఇవన్నీ కాదు, దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా అదే లేఖన భాగంలో అంటున్నాడు. మనము ఆయన సన్నిధిలో ఆయన మాటకు విధేయత కలిగిన వారముగా, అన్ని విషయములలో మనము చెయ్యి వారముగా క్రీస్తునందు మనం నిలబడాలి. ప్రతి వారం అడుగుదాం. ఈరోజు మన సేవా జీవితంలో ఎక్కడ మనం తప్పిపోయామో అక్కడ మనము కట్టబడదాం. మనం ఒకరిని ఒక ఆత్మీయంగా హెచ్చరించుకోవటానికి ఈ వాక్యము నీతో నాతో మనందరితో మాట్లాడగా ఒక తీర్మానం తీసుకుందాం. యేసయ్యా, మా ప్రాణాత్మ దేహములకి అప్పగించుకుంటున్నాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభువు నిన్ను పిలిచిన పిలుపుకు నీవు లోబడి నమ్మకమైన సాక్షిగా ఉందామా? క్రీస్తు కోసం సజీవ యాగం అర్పించబడదామా? యేసయ్యా, మీ నామానికి వందనాలు. ప్రతి ఒక్కరూ ప్రభువుని అడుగుతూ నాతో కలిసి ప్రార్థనలు ఏకీవించండి. సర్వాధికారి మీ నామానికి వందనాలు ప్రభా. నీ జత పనివారముగా మేము సత్యము కోసం పాటుపడేవారమై, కొదవైన వాటి యందు మేము శ్రమ పడుతూ నీ సన్నిధిలో ఆత్మను రక్షించి నీ రాజ్యానికి చేర్చువారముగా మేము, నీ యందు మేము ప్రలాపించేవారముగా, పశ్చాత్తాపడేవారముగా, పాపాన్ని విసర్జించిన వారముగా నీ కోసం సాగిపోతూ మేము ఏమి చెయ్యాలో, ఏమి నేర్పాలో, సంఘానికి, మాకు, మా పిల్లలకు, భార్యకు, భర్తకు మేము ఏమి నేర్చుకోవాలో ఆ మాటలు నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. ఆ మాటలు గ్రహించువారముగా నీ రాకడ కొరకు మేమందరము కూడా నమ్మకమైన పనివారముగా ఈ లోకంలో ఒక్కొక్క ఆత్మ ప్రతి దీపాన్ని ఆత్మతో వెలిగించుదురుగాక. వారి సంఘాలను, సేవా పరిచయలను మీరు దీవించండి అయ్యా. ప్రతి పరిస్థితి ఎరిగి ఉన్నారు. ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మిక, శారీరకంగా ఎక్కడ బలంగా ఉన్నారో యేసు నామములో నీ కాళ్ళు చూచుదురుగాక.
సంఘంలో లేని వారికి స్థలాలు సహాయం చేయండి, మందిరాలు కట్టించండి. ఆత్మలు లేకుండా మందిరాలు ఉంటుండగా ఆత్మలతో మందిరాలు నింపబడునుగాక. తండ్రి, ఎవరెవరికి ఏ బాధ్యతలు మీరు ఇచ్చారో, స్వార్థికులుగా, సేవకులుగా, ప్రవక్తలుగా, బోధకులుగా, పరిచారకులుగా, సంగీతం వాయించేవారుగా, పాటలు తరం ఏ తలాంతులు మీరు ఇచ్చి ఉన్నారో ప్రతి తలాంతుకు న్యాయం చేసేవారుగా, నమ్మకమైన వారుగా ఉందురుగాక. ఒక్కొక్కరి ప్రభా నీ రాకడలు మేమందరము ఏక మనస్సు కలిగిన వారమై నీ మాటకు లోబడుతూ సాగిపోయే భాగ్యాన్ని మాకు దయచేయమని, మా పరిచయలో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి మా ప్రాణములన్నీ మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. కూర్చుందాం. ఈ సమయాన్ని అధ్యక్షుల వరకు